హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ ఫుడ్ డైరీ. ఇవాల్టి స్పెషల్ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ. ముక్క గట్టితనం లేకుండా జ్యూసీగా వచ్చేలాగా, అలాగే కూర నీళ్ళ నీళ్ళగా కాకుండా మంచి చిక్కటి గ్రేవీ లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ తెలుసా? ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి. మీకు టైం ఉంటే ఇలా చేయండి. దీనివల్ల ముక్క చాలా జ్యూసీగా అలాగే సాఫ్ట్గా తయారవుతుంది. వాటర్లో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని మినిమం ఒక గంట అయినా అలా పక్కన పెట్టుకోవాలి. లేదంటే మీరు రాత్రంతా నానబెట్టుకుంటే ముక్క ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. టైం లేకపోతే కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు కూర కోసం కడాయిలో కాస్త ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఒక 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల కూర చిక్కగా అవి మంచి టెక్స్చర్ వస్తుంది కూరకి. మనం వేసింది 1 టీ స్పూనే కాబట్టి ఇది మనకి పెద్దగా తెలియదండి ఇది వేసినట్టు కూడాని. సో ఏం ఆలోచించకుండా వేసేయచ్చు. ఆ తర్వాత దీంట్లో చికెన్ని కూడా వేసుకుని ఈసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా కలుపుతూ ఒక 5 నుంచి 6 నిమిషాల దాకా బాగా వేయించుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇదంతా మనం కారం వేయక ముందే చేయాలండి. కారం వేసిన తర్వాత చేస్తే కారం త్వరగా మాడిపోతుంది కదా, అందుకని ఇది వేగిన తర్వాత కారం వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ వేగిపోయిన తర్వాత దీంట్లో కూరకు సరిపడా కారాన్ని కూడా వేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కూరకు సరిపడినంత వాటర్ పోసుకుని మంటని మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ముక్క సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ కూరలో అయినా ఎక్కువ వాటర్ వేసుకుని మంట హైలో పెట్టుకుని త్వరగా అయిపోవాలని చేస్తే కూర చప్పబడిపోతుందండి. అలా కాకుండా స్లోగా కుక్ అవుతేనే కూర రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు చికెన్ సగం వరకు ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం కూరకు సరిపడినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. దీనివల్ల కూర చాలా రుచిగా అవుతుంది. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూసుండకపోతే ఒకసారి చూసేయండి. ఇవి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. ఇలా మూత తెరిచి చూస్తే మన కూర అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేత్తో బాగా నలుపుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కూర అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. చూసారు కదా, మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ముక్క ఎంత సాఫ్ట్గా తయారైందో, అలాగే శనగపిండిని వేసుకోవడం వల్ల కూర చిక్కగా కూడా చాలా బాగుంది. ఈ కూర రైస్, రోటీస్, బిర్యానీ దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన శ్రావణీస్ ఫుడ్ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.